వెల్కమ్ టు టెన్సిల్ టాక్. మణిరత్నంతో ఎప్పుడైనా వర్క్ చేస్తారేమో మహేష్. 2011లో మహేష్ కి ఏదైనా రిగ్రెట్ అయ్యేది ఉంది అంటే అది ఇదే. మణిరత్నం నుండి వచ్చిన ఆఫర్, అలాగే శంకర్ నుండి వచ్చిన స్నేహితుడు ఆఫర్ రెండు చేతులతో తీసుకోలేకపోయారు అన్న ఫ్యాక్ట్ ని బయట పెట్టారు. సెకండ్ ఆఫర్ అయితే దూకుడు డేట్స్ తో క్లాష్ అవ్వడం వల్ల ఈ బంపర్ ఆఫర్ ని వదులుకున్నారు. గుడ్ న్యూస్ ఏంటంటే మహేష్ బాబుతో మణి సార్ ఇంకా వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ జీనియస్ ఒక మంచి పీరియడ్ ఫిల్మ్, ఈ హ్యాండ్సమ్ యాక్టర్ ని లీడ్ గా పెట్టి చేద్దామనే ప్లాన్ లో ఉన్నారు. అర్జెంట్ బేసిస్ పైన మణి ఎందుకు చేయట్లేదు అనే దానికి రీజన్ ఉంది. ఎందుకంటే ఈ మధ్య చాలా పీరియడ్ డ్రామాస్ వచ్చాయి. సో ఈ టైంలో ఇంకో పీరియడ్ ఫిల్మ్ చేయడం అనేది కరెక్ట్ టైం కాదు అని ఆలోచించారు. మహేష్ దీని గురించి ఇలా మాట్లాడారు. నాతో ఇప్పుడు కూడా మణిరత్నం సార్ మూవీ చేయాలి అనుకుంటున్నారు, బట్ ఆల్రెడీ పీరియడ్ ఫిల్మ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి పీరియడ్ మూవీ చేయడానికి ఇంకా 1 or 2 years ఆగుతాను అంటున్నారు. 1 or 2 years అనేది టూ లాంగ్ టైం అయితే కాదు. అంటే మీన్ వైల్ తమిళనాడులో మూవీస్ రిలీజ్ చేసి మహేష్ సదర్న్ మార్కెట్ ని ఎక్స్పాండ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది కదా. ఇక మణితో చేతులు కలిపి ఒక ట్రూ పీరియడ్ బ్లాక్ బస్టర్ చేయడానికి ముందు గుడ్ ఛాన్సెస్ రావడానికి, అంటే స్టార్టింగ్ విత్ ద బిజినెస్ మెన్, ఈ సూపర్ స్టార్ తమిళనాడులో ఒక ఫెమిలియర్ ఫేస్ అవ్వాలి అనుకుంటున్నాడు. ఎనీవేస్, ఇలాంటి అప్డేట్స్ కోసం y'all just stay tuned to indiaglitz.com.